హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కేఎఫ్సీ విజయవాడ. ఈరోజు ట్రిప్ వచ్చేసి ద్వారకా తిరుమల అప్ అండ్ డౌన్. ఇది యాక్చువల్గా నాకు వచ్చింది కాదు, మా ఊర్లో వేరే కార్ కిరాయికి తిరిగిద్ది, ఆయనకు వచ్చింది నాకు చెప్పారు. సరే అని ఒప్పుకున్నాను. ఫస్ట్ మా ఊరు దగ్గర కట్ట మీద శివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్దాం అన్నారు. ఓకే అన్న. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మా ఊరు పక్కన తోటలూరు ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళాలన్నారు. ఓకే అన్న. అక్కడ నుంచి డైరెక్ట్గా తేలపోలు ఎక్కేయచ్చు. గన్నవరం దగ్గర టోల్గేట్ మిస్ అయ్యిద్ది అనమాట. తేలపోలు వచ్చేసి ఉయ్యూరు నుంచి కాటూరు మీదుగా త్రేలపోల్ నుంచి ఇంకా డైరెక్ట్ హైవే ఎక్కేయడమే. ఇంకా హైవే నుంచి తెలిసిందే కదా రూటు. తోటలూరు నుంచి 2 కార్లు అనమాట, మందొకటి ఇంకో వెహికల్. ఆ వెహికల్ అక్కడ ఫ్యూల్ కొట్టించుకుంటా కాబట్టి అక్కడ దూరంలో హెచ్పి పెట్రోల్ బంక్ కనపడుతుంది కదా, ఇది ఏలూరు దాటిన తర్వాత మన వెహికల్ ఇక్కడ పెట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. అది ఓన్ వెహికల్. కస్టమర్ కొంతమంది దాంట్లో ఉన్నారు, 2 ఫ్యామిలీస్ అనమాట. ఆ బండిలో కొంతమంది, ఈ బండిలో కొంతమంది. ఫైనల్గా ద్వారకా తిరుమల ఎంట్రన్స్ అయిపోయాం. కాకపోతే ఏంటంటే జర్నీ 3 అవర్స్ పట్టింది 100 కిలోమీటర్స్కి. ఆ వెహికల్ వాళ్ళు అసలు ఓన్ వెహికల్ కదా, వాళ్ళ డ్రైవింగ్ అలాగే ఉంటుంది. వెళ్తేనేమో 60 వెళ్తున్నారు, లేదా 120 వెళ్తున్నారు. నాకు ఫస్ట్ టైం డ్రైవింగ్లో నిద్ర వచ్చేసింది, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ కానీ అలాగే వెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్లో కుంకుళ్ళమ్మ తల్లి టెంపుల్ అని ఉంటుంది. మ్యాక్సిమం ద్వారకా తిరుమల వెళ్ళి వచ్చే వాళ్ళందరూ ఆ టెంపుల్కి దర్శనానికి వెళ్తారు, కొంతమంది వెళ్ళరు అనమాట. చాలా వరకు వెళ్తారు, కొంతమంది కస్టమర్లు ఏమో పట్టించుకోరు. ఓకే పర్లేదు, వద్దులే, వెళ్ళిపోదాం పదండి అంటారు. ఫైనల్గా ఇక్కడ గుడి దగ్గరలోకి వచ్చేసాం. ఫస్ట్ టైం నాకు ద్వారకా తిరుమల రావడానికి 3 అవర్స్ పట్టింది. ఇంత టైం జర్నీ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అలా ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలాగే తోలుతారనమాట. ఏం చేస్తాం, తప్పదు కదా. మా బండిలో ఉన్న కస్టమర్ని అడిగాను, రిటర్న్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలని. అవునన్నారు. మ్యాక్సిమం మనం వెళ్ళిపోదామండి అని చెప్పాను. సరేనన్నారు. రిటర్న్లో కొంచెం దూరం వాళ్ళతో పాటు వచ్చాను. తర్వాత నుంచి ఇంకా మేము డైరెక్ట్గా వచ్చేసాను. యావరేజ్గా 80 స్పీడ్ వెళ్ళినా కానీ పెద్ద టైం పట్టదు. వెళ్తే 60 లేదా 120 అలా వెళ్తే మొత్తం జర్నీ చిరాకు వచ్చేస్తుంది. అసలు అలా తోలకూడదు కూడా వెహికల్. ఓన్గా తోలే వాళ్ళకి చెప్పలేము. ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత ఏనుగు ఉంటుంది కదా, అక్కడ చూడడానికి వచ్చారు. అక్కడ లోపల పార్కింగ్ చేశారనమాట. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా ఈరోజు వాళ్ళ వెనకాలే కొంచెం ఈసారి ట్రిప్ అయితే కొంచెం బోరింగ్గా అనిపించింది, ఎందుకో తెలీదు. ఇక్కడ రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ బయలుదేరిపోయి గుండుగోళం దగ్గర కాఫీ తాగాం. ఇక్కడ కాఫీ బాగుంటుంది. మ్యాక్సిమం చాలామంది కస్టమర్లు తాగుతారు ఇక్కడ. అదో కనిపించేది హైవేకి పక్కన ఉంటుంది, పార్కింగ్ కూడా బాగుంటుంది. ఇంక ఈ గుండుగోళం దగ్గర నుంచి ఆ కస్టమర్తో పాటు ఆ వెహికల్తో పాటు రాలేదనమాట, నేను సపరేట్గా వచ్చేసాను. మధ్యలో ఏలూరు దగ్గర ఫుల్ వర్షం పడుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.